బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడ కూతురని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడ కూతుర్లను కూడా చూడుకోకుండా, కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని. ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు, ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్, పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఎత్తుతా ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు, తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. మీరు ఏదైతే ఇచ్చారో అది 2 ఇంతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది. 11 నెలలు అయింది, ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం 63 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా? అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో
మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం, మెగా డిఎస్సీ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్సీ ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం, సూపర్ 6 చెప్పాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఒక శుభవార్త. 2.67% అంటే మామూలుగా మీ జిల్లా అంతా కూడా తక్కువ ఉంది, మీ నియోజకవర్గం తక్కువ ఉంది, మీ ఊర్లో మాత్రం చిన్నపిల్లలు ఎక్కువ కనపడుస్తున్నారు. ఇది సంతోషం. లేకపోతే రాబోయే రోజు జనాభా తగ్గిపోతే మనం ఎవరికి పనిచేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అర్హత లేదు పంచాయతీలను పెట్టాను. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే మీకు అర్హత ఉన్నదని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాను. అంటే నేనే ఆ పని నేనే చేశా, ఇప్పుడు నేనే చేయాల్సి వస్తూ ఉంది. దానికి కారణం జనాభా తగ్గిపోతూ ఉంది. మీలో కూడా చాలామంది ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు కూడా ఆ మార్గం అనుకోనుంటే మీరు వచ్చేవాళ్లే కాదు ఈ లోకంలోకి, మనందరం కూడా. అందుకని నేను ఇప్పుడు జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం, పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే మీరు చూశారు, రోడ్లన్నీ ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు. ఈరోజు రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే చేలు పైకెత్తండి. ఇంకా ఈ రోడ్లు బాగుండాలి, అవునా కాదా? అందుకే భవిష్యత్తులో ఆలోచిస్తున్నాను. ఏ రోడ్డు కూడా గుంత పడకుండా, పాఠం లేకుండా మనం ట్రావెల్ చేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నా. దీనికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే గుంతలన్నీ పూడ్చాం, భవిష్యత్తులో మెయింటైన్ చేయాలి, పక్కాగా ఉండాలి. రాను రాను ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. అలాంటి సమయంలో మనకు రావాల్సిన నాగరిక ప్రపంచంలో రోడ్లు కూడా బాగుండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా.